హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సూపర్ బాయ్స్ ఆఫ్ మాలిగన్ ప్రైమ్ వీడియోలో రెంట్కి స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగాడిలో కూడా ఉంది. రెంట్కి స్ట్రీమింగ్ తీసుకురావడం నాకు నచ్చట్లేదు భయ్య. సబ్స్క్రిప్షన్స్ కొనుక్కొని మళ్ళీ మూవీస్ చూడడానికి రెంట్ ఏంది స్వామి, ఇదే చాలా దారుణం. ఈ రెంట్స్ వల్ల సబ్స్క్రిప్షన్స్ పెంచేయడం వల్ల అందరూ బాపం టీవీ టోరెంట్స్ ఎక్కువైపోతున్నాయి. ఇది పక్కన పెట్టేస్తే మూవీ రన్ టైం 2 hours 20 minutes ఉంది. ఎక్కడ అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. జస్ట్ ఒక 2 చోట్ల ఇంగ్లీష్ కిస్లు వస్తాయి అంతే. అండ్ ఒక చోట నింజా కొడక అని ఒక డైలాగ్ ఉంటుంది, అది బూత్ మాట. అది తప్పితే ఎక్కడ కూడా ఎలాంటి అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. ఫ్యామిలీతో హ్యాపీగా వాచ్ చేయొచ్చు. మరి ఓవరాల్ మూవీ చూసాక నాకైతే సూపర్ బాయ్స్ ఆఫ్ మాలిగన్ నాకైతే సూపర్ అనిపించింది భయ్య. డెఫినెట్లీ వర్త్ వాచింగ్ ఫిల్మ్ ఇది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ మూవీని రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని తీశారంట. రియల్లీ పిక్చర్ పర్ఫెక్ట్. కంటెంట్ ఈజ్ కింగ్ అంటారు కదా. పెద్ద బడ్జెట్ లేదు, స్టార్స్ లేరు, ఐటెమ్ సాంగ్స్ లేవు, అదిరిపోయే డైలాగ్స్, ఎలివేషన్లు అంతకంటే లేవు. ఈ సినిమాకి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయంట. జనరల్గా మాస్ మసాలా మూవీస్ చాలామంది ఎక్కువ ఇష్టపడతారు. నీ ఎవరు తగ్గేదలే అంటేనే జనాలకి నచ్చుతాయి, కలెక్షన్స్ కూడా వస్తాయి. కొన్ని సినిమాలు డబ్బుల కోసం తీస్తారు, మరికొన్ని సినిమాలు ఇలాంటి సినిమాలు మనసు పెట్టి తీస్తారు. ఇదొక లో బడ్జెట్ ఫిల్మ్ అయినా సరే ఫన్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, ఎమోషన్ ఉంది, ఫెయిల్యూర్ ఉంది, సక్సెస్ ఉంది, మెసేజ్ కూడా ఉంది. చాలామంది లైఫ్స్ వాళ్ళ స్టోరీస్ కూడా ఉన్నాయి. స్నేహం, విశ్వాసం, హృదయాన్ని కదిలించే ఒక మంచి కథ కూడా ఉంది. క్యారెక్టర్స్ అయితే అండర్ రేటెడ్ యాక్టర్స్, అందరూ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడు రాకపోతే బాలీవుడ్ ఎప్పుడో చచ్చిపోయేది. ఇదొక రియల్ స్టోరీ. సూపర్ మెన్ ఆఫ్ మాలిగన్ అనే ఒక డాక్యుమెంటరీని బేస్ చేసుకుని తీశారు. అది యూట్యూబ్లోనే ఉంది. అదంతా రియల్గా జరిగింది. ఆ రియల్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. దాన్నే ఇప్పుడు మూవీగా తీశారు. రీమా కక్టి గారు ఒక లేడీ డైరెక్టర్. ఇంత బాగా తీసినందుకు రియల్లీ హ్యాట్స్ ఆఫ్. మాలిగన్ అనేది మహారాష్ట్రలో ఒక చిన్న నగరం. నాసిర్ షేక్ అనే ఒక కుర్రాడు అక్కడుండే ఒక మినీ థియేటర్లో వర్క్ చేస్తుంటాడు. ఎప్పటికైనా సినిమా తీయాలనే ఒక డ్రీమ్. తన స్నేహితులందరితో కలిసి ఒక సినిమా తీయాలి అనుకుంటాడు. అతను తీయాలనుకున్న సినిమా ఏంటి, లాస్ట్కి ఏం జరుగుతుందనేదే మూవీలో చూస్తారు. సినిమాని పూర్తిగా ప్రెడిక్టబుల్గా కాకుండా నేనేమనుకున్నానంటే లాస్ట్కి మూవీ తీసేస్తారు, సక్సెస్ అయిపోద్ది, ఇంకేముంది అనుకున్నా. ఇదంతా ఫస్ట్ హాఫ్కే మూవీ కంప్లీట్ అయిపోయింది అనుకున్నా. అలా అయిపోతే ఇంకేం మజా. అక్కడ నుండే ఫ్రెండ్షిప్ మధ్య మిస్అండర్స్టాండింగ్స్. ఆ రైటర్ క్యారెక్టర్ అయితే చాలా బాగా అనిపించింది. మెయిన్ క్యారెక్టర్ తనకు లవ్, ఇంకొక ఫ్రెండ్ నమ్మకంతో తనతోనే ఉండడం, వాడికో ప్రాబ్లం. లాస్ట్కి ఆ క్యారెక్టర్ని హైలైట్ చేస్తూ ఓన్లీ మెయిన్ క్యారెక్టర్ని మాత్రమే హైలైట్ చేయకుండా ఫ్రెండ్స్ క్యారెక్టర్ని కూడా చాలా బాగా చూపించారు. సినిమా చేయాలనుకోవడం, ఆడిషన్స్, ఇంకా హీరోయిన్ వెతుక్కోవడం, ఆ షూటింగ్ అంతా బాగా చూపిస్తూ ఫన్గా ఎంత బాగా తీసుకెళ్లారు. క్లైమాక్స్ చూసిన కొంతమందికైనా సరే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి గ్యారంటీ. క్లైమాక్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుందబ్బా, రియల్లీ హృదయాన్ని కదిలించేసింది. అండ్ మూవీకి షోలే రిఫరెన్స్ అయితే చాలా యాడ్ అయింది. షోలే మూవీ ఫ్యాన్స్ కూడా సూపర్ అనిపిస్తుంది. అండ్ ఒక్క విషయం మాత్రం చూపించలేదు. వాళ్ళు సినిమా తీస్తున్నప్పుడు అన్నింటినీ బాగానే సెర్చ్ చేస్తారు, కానీ మ్యూజిక్ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ని చూపించలేదు. మర్చిపోయారా లేకపోతే రియల్గా వదిలేశారా, అసలు ఆ డాక్యుమెంటరీలో కూడా ఉందా లేదో మన నాకైతే. లాస్ట్లో రియల్ క్యారెక్టర్స్ని కూడా చూపించారు. అది బాగా ఎమోషనల్ అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్ కూడా చాలా న్యాచురల్గా ఉంది. అప్పటి కాలంలో జరిగే స్టోరీ కాబట్టి డ్రెస్సింగ్ స్టైల్స్ కానీ, ఆ వస్తువులు కానీ ప్రతిదీ బాగా కేర్ తీసుకున్నారు. ఫైనల్గా ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడు వస్తాయి. లైఫ్లో ఇలాంటివి మనం చూడాల్సిందే. ఓవరాల్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3.75/5. దట్స్ ఇట్ గైస్. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం గైస్. బై బై అండ్ జై హింద్.